వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గం కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకటరేవులో పాలిపి సత్యనారాయణ కుటుంబం మరో 2 కుటుంబాలను గ్రామంలో కొంతమంది పెద్దలు చాలా ఇబ్బంది పెడుతున్నారని, మా సొంత భూమిని ఆంజనేయ స్వామి గుడి, రామాలయం గుడి నిర్మాణానికి మేమిస్తే ఆ భూమిలో కమ్యూనిటీ హాల్ కడతామని కొలతలు వేస్తుంటే మా కుటుంబాలు వారు అడ్డుకున్నందుకు మాపై కక్ష పెట్టి మేము ఎవరితోనూ మాట్లాడకూడదని, ఎవరు మాతో మాట్లాడకూడదని, మాట్లాడిన వారికి 2000, 3000, 5000 రూపాయలు తప్పులు వేస్తూ పెద్దలు మా పట్ల చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని జిల్లా కలెక్టర్ వారి దృష్టిలో పెట్టామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ చెప్పినట్లు చేయపోగా మా మీద ఇంకా పగపట్టినట్లు కక్ష పెంచుకున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. తాళరేవు మండలం తహసీల్దార్ పితాన త్రినాథరావు మాట్లాడుతూ ఇలాంటి చర్యలు తప్పని, మా కమిటీలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే నాన్ అవైలబుల్ కేసులు పెట్టి సమస్యను పరిష్కరిస్తామని మీడియాకు తెలిపారు. పాలిపి సుభాష్ని సార్, మాది సుంకట్రేవ్ సార్ మాది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు సార్. అయితే గుడికి అందరూ ఊర్లో ఇస్తున్నారు సార్ డబ్బులు. అలా ఇవ్వడానికని అనుకుంటే మమ్మల్ని ఇవ్వనివ్వలేదు సార్. సరే నేను దేవుడికి అని చెప్పి ఇవ్వడానికని వెళ్ళాను సార్. వెళ్తే నన్ను 4 గంటల సేపు నుంచోబెట్టేశారు సార్. నుంచోబెట్టేస్తే నేను అన్నాను సార్, సరే డబ్బులు తీసుకో మేము అని అన్నారు సార్. నేను అన్నాను సరే ఎందుకు తీసుకోరా అని అడిగాను సార్. అడిగితే వాళ్ళు మేము పెద్దలందరితో మాట్లాడి అప్పుడు తీసుకుంటామన్నారు సార్. తీసుకుంటామంటే సరే అండి పెద్దలను పిల్లండి, నేను ఇక్కడే నిల్చుంటాను అని చెప్పానండి. అని చెప్తే వాళ్ళు చాలా సేపు నుంచోబెట్టారు సార్. నన్ను 4 గంటల సేపు నుంచోబెట్టారు. 4 గంటల సేపు నుంచోబెట్టి మేము ఎవరము రాము, మేము ఎవరు మీతో మాట్లాడము అని చెప్పి 4 పెద్దలు నన్ను మెడపట్టి బయటకు గెంటేశారు సార్ గుళ్ళోంచి. ఆ గుళ్ళోంచి గెంటేసినప్పుడు నేను చాలా కోపం పడ్డాను సార్, చాలా ఏడ్చాను. మా నాన్నగారు వాళ్ళకి అందరికీ చెప్పాను సార్. మా నాన్నగారు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మీరు వాళ్ళతో మాట్లాడకండి అంటున్నారు సార్. మాది ఇదే ఊరు సార్, మా అమ్మగారిది ఇదే ఊరు, మా అత్తగారిది కూడా ఇదే ఊరు సార్. మొన్న కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు సార్ దీపం పెట్టడానికి అని గుళ్ళోకి వెళ్తే గుళ్ళో దీపం పెట్టి అది ఇంకా కొండ ఎక్కకుండానే దాన్ని తీసుకొచ్చి బయట పాడేశారు సార్. మా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తుంటుంటే మీరు ఎవరు ఇక్కడ ఆడుకుంటున్నారో మీకు సంబంధం లేదని బయటకు గెంటేస్తున్నారు సార్. అంతే. నా పేరు సత్యనారాయణ అండి, పాలిపి సత్యనారాయణ అండి. మాది సుంకట్రావు గ్రామం, పోలేకూరు పంచాయతీ, తాళరావు మండలం అండి. మా ఊర్లో రామాలయం దగ్గర మేము మా పెద్దలు ఇచ్చిన స్థలాన్ని మా గ్రామస్తులు అందరూ కలిసి కమిటీ హాల్ కడదామని ఇక్కడికి వచ్చారండి. వస్తే మేము దానికోసం అబ్జెక్షన్ పెట్టామండి. పెడితే సర్లే కదా అని చెప్పి చిన్న గొడవ అయిందండి. ఊరుకుంటే మా అక్క వాళ్ళు మేము 2 ఫ్యామిలీలు అండి. మా 2 ఫ్యామిలీని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళు గ్రామంలో ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు వెలివేసేటట్టు చూస్తున్నారండి మా గ్రామంలో మమ్మల్ని. మా గ్రామంలో ఏం జరిగినా సరే, పుణ్య కార్యక్రమాలని ఏ కార్యక్రమాలు సరే మమ్మల్ని పిలవకుండా దానికి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని అబ్జెక్షన్ పెట్టి వాళ్ళకి ఫైన్లు వేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి. మా తాతలు ఇచ్చినట్టు ఈ భూమిలోని కమిటీ హాల్ కడదామని వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి మా గ్రామస్తులు అందరూ ఇష్టం వచ్చినట్టు పెద్దలు వాళ్ళే ఎంచుకుని వాళ్ళే చేసుకుని మమ్మల్ని ఏ కథ కార్యక్రమాలు కలవకుండా చేస్తున్నారు సార్. మా అమ్మగారు రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోతే వాళ్ళు ఏం చేశారంటే ఎవరిని రానివ్వకుండా, గ్రామ పెద్దలు ఎవరిని రానివ్వకుండా మొత్తం గ్రామాన్ని ఆపేశారు సార్. కాదు కూడదని 4 పెద్దలు వస్తే వాళ్ళని కూడా రానివ్వకుండా నిర్బంధించారండి. కథ కార్యక్రమం ఒకవేళ పిలిచాం సార్, పిలిచినా సరే కార్యక్రమానికి పిలిచినా సరే దిన కార్యక్రమం పిలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఫైన్ కట్టమని వాళ్ళ మీద వెలివేస్తామని కదా సార్, మీరు ఫైన్ కట్టమని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సార్. ఏ కథ కార్యక్రమాలు చేసినా మమ్మల్ని పెట్టలేదు. మా ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా కుటుంబాన్ని అదే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి మీకు సంబంధం ఏంటి, మీరెవరురా అని దుర్భాషలో మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి స్టేషన్కి వెళ్తే స్టేషన్ దగ్గర ఎస్ఐ గారి దగ్గర కూడా వాళ్ళు చెప్పింది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి గ్రామంలో మీటింగ్ పెట్టుకుని మీరు కలవమని చెప్పారు సార్ ఎస్ఐ గారు. చెప్తే సార్ వాళ్ళు మాత్రం మాకు ఎటువంటి సహకారం చేయకుండా గ్రామంలో వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసి మమ్మల్ని మళ్ళీ గ్రామంలో పిలిచినా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళని పిలిచి మరీ వాళ్ళని తప్పులు వేయడం జరుగుతుంది సార్. ఇది సార్ మా గ్రామంలో జరుగుతున్న అరాచకం. మీరు ఏం చేస్తారండి? నేను ఏసీ టెక్నీషియన్ సార్. మీ చేత ఎవరైనా లోకల్లో పని చేయించుకుంటారా? లేదు సార్, రానివ్వట్లేదు సార్. వచ్చినా సరే వాళ్ళ మీద తప్పులు వేస్తున్నారు సార్. ఇది వరకు ఒక కుర్రాడు అలాగే ఊళ్ళో వర్క్ చేయించుకుంటే అతను పిలిపించి బండి ఇచ్చాడని చెప్పేసి ఆ కుర్రాన్ని కూడా వెలివేయడం జరిగింది సార్. మీరు గతంలో దీని మీద ఏదైనా
రెవెన్యూ వాళ్ళకి కానీ ఎవరికైనా కంప్లైంట్ పెట్టడం జరిగిందా? మేమైతే స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం సార్, రెవెన్యూ వాళ్ళు కూడా పెట్టాం సార్. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళని కూడా రాజకీయంగా చేసి వాళ్ళని ఆపడం జరిగింది సార్. మేము ఏది చేసుకున్నా మాకు సహకరించట్లేదండి. వేరే గ్రామస్తులు, మా గ్రామస్తులే మాకు దగ్గరికి వస్తున్నా, గ్రామస్తులు వస్తున్నా వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు సార్. వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత పెనాల్టీలు కట్టిస్తున్నారు సార్. గుడి దగ్గర పిలిపించి వాళ్ళని పెనాల్టీ కట్టిస్తున్నారు. ఏం తప్పు చేసామని అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదు సార్. వాళ్ళ చేత కూడా చెప్పనివ్వట్లేదు. వాళ్ళు చేసి అన్ని ఎలా ఉంటున్నాయంటే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇస్తున్నారు, కానీ మా ఊళ్ళో వాళ్ళు మాకు బెనిఫిట్ ఇవ్వకుండా గ్రామానికి మా నాన్నమ్మ గారు పూర్వకాలం ఇచ్చిన స్థలాన్ని దుర్వినియోగం చేయకూడదని మేము గ్రామ కమిటీ హాల్ కడదామని చెప్పారు. గ్రామానికి కమిటీ హాల్ సెపరేట్ ఉంది భూమి. ఆ భూమి కోసం మాట్లాడకుండా మా సొంత భూమి అయినా సరే గ్రామానికి గుడి కట్టుకోమని భూమిలో వచ్చి కడతామని చెప్పారు సార్. దానికోసం అబ్జెక్షన్ పెట్టామని చెప్పేసి మమ్మల్ని ఈ విధంగా నరకం చూపిస్తున్నారు సార్. ఇది జరుగుతుంది సార్ మా ఊర్లో. మీ ఫాదర్ కి సంబంధించి హెల్త్ ప్రాబ్లం అన్నారు. అవును సార్. ఆయనకి లోకల్లో చేయిస్తారా, బయట ఎక్కడైనా ట్రీట్మెంట్ సార్? లోకల్లో చేయించారు సార్. డైరెక్ట్ కాకినాడ జీజీహెచ్కి తీసుకెళ్ళిపోయింది. ఆయన బయటకు వెళ్తే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాకు లోకల్లో ఏ సపోర్టు లేదు సార్. ఏమైనా చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మీద కావాలని వాళ్ళ మీద తప్పులేస్తున్నారు సార్. ఇది మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది. కొంతమంది చేస్తున్నారు సార్, చేసినా వచ్చిన వాళ్ళు కూడా సోదరభావంగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు సార్. ఇది జరుగుతుంది. నా పేరు పితాని మహేశ్వర్ అండి. మా ఆయన గారి పేరు రమేష్. మా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. మా ఊరు సొంకట పోలేకూరు పంచాయతీ, సొంకట గ్రామం పోలేకూరు పంచాయతీ, తాళర మండలం. రీసెంట్గా 3 years బ్యాక్ చిన్న విషయం జరిగిందని ఊర్లోని. అది చిన్న విషయాన్ని పెద్ద చేసి ఇప్పటి వరకు అలా ఇది చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి. మా ఊర్లో గ్రామంలో పెద్దలందరూనే మా నానమ్మ గారు ఇచ్చిన స్థలం దేవస్థానానికి ఇచ్చారని, రామాలయానికి ఎప్పుడు పూర్వం మేము పుట్టక ముందు ఇచ్చారు. మాకైతే తెలీదు. అది గ్రామంతో కలిసి గుడి కట్టుకున్నారండి. దాని పక్కన స్థలం కూడా ఉంటే అప్పుడు రీసెంట్ గా పాత స్థలం వదిలేసి రామాలయం వదిలేసి మళ్ళీ గుడి కట్టామండి. మేము అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు. దేవుడికి ఇచ్చాం కదా, దేవుడు కట్టుకుంటున్నారు, మనం అబ్జెక్షన్ పెట్టలేదండి. పాత గుడి తీసామండి. నేనే తీయించానండి ఆ గుడి. నేను తీయించానని, అది నేను ఏదో నా ఆస్తి నేను కలిపేసుకుంటామని, మా నాన్నమ్మతో నేను కలిపేసుకుంటామని ఊరందరూ అనుకున్నారంటే నా విషయం నాకైతే తెలీదు. ఇప్పుడు ఆ తెలంగాణ నేను కలిపేసుకుంటామని కమిటీ హాల్ కడదామని వచ్చారండి ఊర్లో అందరూని. కమిటీ హాల్ కడతానంటే ఎలా ఒప్పుకుంటాం? గ్రామం మీరు అందరూ కట్టుకున్నారు కరెక్టే, కానీ మా నాన్నమ్మ ఇచ్చిన తలం గుడి దేవస్థానం కట్టమని, రామాలయం కట్టుకోమని రామాలయం కట్టేసుకున్నారు. మిగతా తలాన్ని రామాలయం సంబంధించి ఏమైనా చేసుకోండి అంతే తప్ప కమిటీ హాల్ కడతానంటే ఒప్పుకోనాను. నేను ఒప్పుకొని కేసు పెట్టాను అనమాట. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ సాయంత్రం స్టేషన్కి రమ్మంటే ఊరందరూ నేను ఇంటింటికి వెళ్ళిపోయి కమిటీ హాల్ కాదు ఇది, కమిటీ హాల్ కాకుండా రామాలయంలోని ఆంజనేయ విగ్రహం పెట్టుకుంటామని చెప్పించి ఊరందరినీ తీసుకొచ్చారండి. ఆడవాళ్ళని మగవాళ్ళని మా ఇంటి మీద తీసుకొచ్చారండి. నేనేదో అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ స్టేషన్ కాడికి అందరినీ తీసుకొచ్చి రామాలయం కట్టిన కాడ అబ్జెక్షన్ పెడుతుందండి, ఆంజనేయ బొమ్మ పెడుతుంటే అబ్జెక్షన్ పెడుతుంది కూడా చెప్పారండి. అప్పుడు ఎస్ఐ గారు అందరితోనే వాళ్ళతోనే నాతో కూడా మాట్లాడారండి. మాట్లాడాక మీరు తగువేటో తెలుసుకున్నారని అన్ని చేశారు, సెటిల్మెంట్ చేశారండి. వాళ్ళ సంతకాలు పెట్టారు, మేము సంతకాలు పెట్టాం. అమ్మ నీ గుడి కడుతున్నప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నా అంటే, గుడి గురించి కాదండి కమిటీ హాల్ కడతా అన్నారని మేము అబ్జెక్షన్ పెట్టామండి. మా నాన్నమ్మ ఇచ్చింది గుడికి సంబంధించి ఏమైనా చేసుకోమన్నదండి. మీరు గుడికి సంబంధించి విగ్రహాలు పెట్టుకున్నా, ఆంజనేయ బొమ్మ పెట్టుకుని ఏం పెట్టుకుని మేము అబ్జెక్షన్ పెట్టమన్నామండి. రీసెంట్ గా వచ్చేళ్ళు అప్పటికప్పుడు అనుకుని ఆంజనేయ బొమ్మ అన్నారండి. సరే పెట్టుకోమని మేము అబ్జెక్షన్ పెట్టమన్నామండి. ఎస్ఐ గారు ఆవిడ అబ్జెక్షన్ పెట్టనంటుంది కదా, పెట్టుకోండి అయితే. పెట్టుకుంటే మీరు అందరూ కలిసి గుడి దగ్గర మీటింగ్ పెట్టి స్టేషన్కి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది అందరినీ పిలిచి చెప్పండి. వాళ్ళని ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి సంప్రదించి ఒక కొబ్బరికాయ కొట్టించి వాళ్ళతో చెప్పి వాళ్ళతో కూడా చేయించాలి మీరు అని చెప్పారు. కానీ అలా మేము 3 నెలలు చూసాం కానీ అలా ఏం చెప్పలేదండి. చెప్పకుండా మీటింగ్ పెట్టకుండా అలా జాగేసుకొచ్చారని మేము అడిగి వదిలేసామండి. ఊరందరూ అంటే మేమేదో నెగ్గాము, వాళ్ళు ఓడిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారంటే నా విషయం కూడా మేము పట్టించుకోలేదండి. ఇప్పుడు మా అమ్మ చిన్నమ్మ గారు చనిపోయారండి. చనిపోయి 1 year అవుతుందండి. ఆవిడ చనిపోయినప్పుడు ఊర్లో ఎవరన్నా రానివ్వలేదండి. ఎవరో 4-5 వచ్చారండి. వచ్చినా వాళ్ళ కార్యానికి రానివ్వలేదండి. మళ్ళీ కార్యం సంవత్సరకానికి అలాగే చేశారండి. సంవత్సరకానికి పిలిస్తే వచ్చిన వాళ్ళని ఫైన్ కట్టమన్నారంటే మేము ఏం తప్పు చేసామని నాకు అది ఇప్పటికీ అర్థం అవ్వలేదండి. మేము తప్పు చేసామన్నారు, ఏ తప్పు చేసామని చెప్పట్లేదండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళని మా పిల్లలతో మాట్లాడొద్దని, మా పిల్లలతో వెళ్ళి వాళ్ళని వెళ్ళొద్దని, మా పిల్లలతో మాట్లాడిన వాళ్ళకి కాలేజీ కాడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని, ఫ్రెండ్స్ గా ఎవరికి పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మమ్మల్ని కేటాయిద్దండి. ఏ పసుపు కుంకుమ పంచిపెట్టినా మాకు ఇవ్వద్దనండి. రీసెంట్ గా 3 సంవత్సరాల ఇదే జరుగుతుందండి. ఇప్పుడు మొదలుతాయి మళ్ళీ అదే జరుగుతుందండి. మాతో ఎవరు మాట్లాడినా అదే చెప్తున్నారండి, అందరికి ఫైన్ వేస్తున్నారు ఇలాగే. అందరికీ నమస్కారం అండి.
నా పేరు పితాని త్రినాథరావు, తాళరావు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మీకు తెలిసి ఇటీవల తుఫాను బీభత్సం నుంచి మేము అందరూ కూడా సురక్షితంగా బయటపడినందుకు అందరికీ ధన్యవాదాలు. అందులో అనేక మంది భాగస్వాములు అయినారు. ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కానీ వాళ్ళందరికీ కూడా మండల తహసీల్దార్గా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడే ఈ తుఫాను బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా దాని మీద డీటెయిల్ రివ్యూ చేసిన అనంతరం పాత్రికేయ మిత్రులు, వైఎంసి, స్వతంత్ర, 24 ఈ మిత్రులందరూ కూడా వచ్చారు. వచ్చి నాకు ఒక విషయం తెలియజేశారు. ఈ కాకినాడ జిల్లా, కాకినాడ పట్టణం దగ్గరలో చెరువులో ఉన్నటువంటి మన మండలం పోలేకూరు సుంకట్రేవులో సత్యనారాయణ గారు అని ఒక ఆయన్ని గ్రామస్తులు ఇబ్బంది పెడుతున్నారని, వేలి అనేది చూపిస్తున్నారని కూడా తెలియజేశారు. తప్పకుండా అటువంటి నేను సోమోటుగా స్వీకరించడం జరుగుతుంది. రేపు మార్నింగే వారిని పిలిపిస్తాను. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు కూడా పిలిపిస్తాను. నేను వచ్చి ఇక్కడ సుమారుగా తహసీల్దార్గా సంవత్సర కాలంలో 7-8 కేసులు మాధవరాయణపేట, కోరంగి తదితర గ్రామాల్లో, అంటే విచిత్రం ఏంటంటే ఈ సనాతన ధర్మాలు సనాతన రోజుల్లో ఉండేవి వెళ్ళి ఇప్పుడు అధునాతన ప్రపంచం పరిగెడుతున్నప్పుడు కూడా చాలా విచిత్రంగా, అంటే బీసీలే వెలివేయాలి. ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ మండలంలో, చాలా బాధాకరం కూడా. ఎందుకంటే అందరూ మన ఈ సొసైటీలో ఈ సహజీవనం ఎంతో ముఖ్యం. మ్యాన్ ఈజ్ హ్యూమన్ యానిమల్ అంటారు. అవన్నీ మర్చిపోయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అవన్నీ కూడా సెటిల్ చేశారు. నేను, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, దీంట్లో ప్రధానంగా దీని కమిటీ ఉంది. ఈ కమిటీ అంతా కూర్చుని వాళ్ళ మీద అవసరమైన పీస్ కమిటీలు వేసి, అవసరమైతే బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు కూడా, నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా వర్తిస్తుంది. తప్పకుండా అటువంటి వాళ్ళని స్వీయ రక్షణ చేయడానికి ఈ పోలీస్ అండ్ రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. తప్పకుండా మా మిత్రులు చెప్పిన వాళ్ళని రేపే పిలిపించి వారికి 2-3 రోజులు న్యాయం చేసేటట్టు నేను చర్యలు తీసుకుంటాను. ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు.